నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపు ధోరణి విజయసాయిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం రషీద్ హత్య గత పాలకుల పాప ఫలితమే ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విమర్శలు ఆగస్టు 15 లోగా ఇచ్చిన హామీలు అమలు చేస్తే తాను రాజీనామా సవాల్కు సిద్ధం మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటన డిసెంబర్ కల్లా మలబార్ ప్లాంట్ రెడీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడి నిబంధనలకు విరుద్ధంగా లీజులు శాంతి వ్యవహారంపై అధికారుల నివేదిక వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఏపీ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయికి పిచ్చి పట్టిందని ఆయన అన్నారు. ప్రెస్ మీట్కు వచ్చిన విలేకరులను ఒరే ఏరా అని అనడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. ఆయనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు ఇవ్వకుండా మీడియా ప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి తప్పులు చేశారని ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. విలేకరులపై ఆయన చేసిన విమర్శలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. విజయసాయిరెడ్డి గారు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలపైన సమాధానం చెప్పలేక మీడియా పైన అక్కడ ఇచ్చేసినటువంటి విలేకరుల పైన అరే ఒరే అని మాట్లాడటం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఆయన పైన స్వయంగా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు చేసింది ఎవరు మీడియా కాదు కదా, సాక్షాత్తు ఈయన ఎవరైతే చెప్తా ఉన్నారో శాంతి అని ఆయన భర్తే మదన్ మోహన్ కంప్లైంట్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఆవిడ్ని సస్పెండ్ చేశారు. దాని మీద విశాఖపట్నం దాకా పరిగెత్తుకెళ్ళి విశాఖపట్నంలో ప్రెస్ పెట్టి అంటే అక్కడ భయపెట్టాలని అంటే గతంలో ఆయన వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాను అనే రకంగా వాళ్ళ మీద బెదిరిస్తా ఉన్నాడు. ఇది చాలా సిగ్గుచెట్టు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి, మధ్యంతర ఎన్నికలు వస్తాయి, ప్రభుత్వం పడిపోద్దా, ఏం మాట్లాడుతున్నావు విజయసాయిరెడ్డి గారు? చేయాల్సినటువంటి పాపాలన్నీ చేసావు, చివరికి ఒక కుటుంబాన్ని రోడ్డు పడేసావు. దానికోసం ఇవాళ నువ్వు మీడియా వాళ్ళ మీద మీడియా ప్రతినిధుల పైన నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్నటువంటి సంస్థల పైన సంస్థ యాజమాన్యం పైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా సిగ్గుచేటు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒక్కొక్కరికి పిచ్చి పట్టి మాట్లాడుతూ ఉన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ హత్య గత పాలకుల పాప ఫలితమేనని ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విమర్శించారు. నిందితుడికి బాధితుడికి మధ్య జరిగిన గొడవను మొదట్లోనే అణచివేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అన్నారు. చనిపోయిన రషీద్, నిందితుడు జిలానీ ఇద్దరు గతంలో వైసీపీలో కలిసి తిరిగారని, 2 ఏళ్ల క్రితం మొహరం సందర్భంగా తాగి కొట్టుకున్నారని వివరించారు. తరువాత వారంతా జిలానీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కొట్టి ద్విచక్ర వాహనం తగలబెట్టినప్పుడు పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇంతవరకు వచ్చి ఉండేది కాదని అన్నారు. తెలంగాణ సర్కార్ ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 13 హామీలు 6 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తే ఇప్పటికీ తాను రాజీనామా సవాల్కు సిద్ధంగా ఉన్నానని హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయింది రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి పారిపోయింది మీరే అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గురువారం ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రముఖ బంగారం వజ్రాభరణాల తయారీ సంస్థ మలబార్ జ్యువెలరీ తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.
750 కోట్ల రూపాయల పెట్టుబడితో మహేశ్వరంలో ఏర్పాటు చేస్తున్న ఈ నగల తయారీ కేంద్రం ఈ ఏడాది చివరికల్లా ఉత్పత్తిలోకి రానుంది. ఈ క్రమంలోనే గురువారం మలబారు వర్గాలు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో సచివాలయంలో సమావేశమయ్యారు. ప్లాంట్ నిర్మాణం తదితర వివరాలను తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మలబార్ సంస్థ మహేశ్వరంలో తెస్తున్న యూనిట్ దేశంలోనే అతి పెద్దదని చెప్పారు. డిసెంబర్ కల్లా మలబార్ ప్లాంట్ సిద్ధమవుతుందని ఆయన అన్నారు. ఏపీ దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్ కె శాంతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకు ఆమె సహాయ కమిషనర్గా పనిచేశారు. ఆమెకు మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలోని దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలక మండలి సభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి. లంకెలపాలెం వద్ద దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు అప్పగించేశారు. దీంతో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నాటి అవకతవకలపై నివేదిక పంపించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.